అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మొదటిసారి జరిగింది. ఆ సమావేశంలో ఏ విషయాలు చర్చకించారని సంబంధించి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి బోరబండ కార్పొరేటర్ బాబా ఫసయుద్దీన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లాంటి విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి? ఈరోజు మొట్టమొదటిగా పెద్ద సమస్యలు చర్చకు వచ్చాయండి. ఒకటి స్ట్రీట్ లైట్లు మేజర్గా, తర్వాత రెండవది జిహెచ్ఎంసీకి ఏదైతే ఫైనాన్షియల్ సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్స్లో మేజర్ సోర్స్ అయినటి అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ ఏదైతే ఉన్నాయో యాడ్స్ తర్వాత వచ్చే దాంట్లో రెండే కంపెనీ దాన్ని ఏకపాతిగా చలాయించడం, వాళ్ళ యొక్క ఆ కంపెనీల మొత్తం హైదరాబాద్ నగరం వాళ్ళ పెత్తనం ఉండటం, ఆ కంపెనీలలో బినామీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు బినామీగా ఉండటం, వాళ్ళే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ మొత్తాన్ని కూడా శాసించడం జరుగుతుంది. అయితే దాంట్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి అయ్యింది. మొత్తం పాలసీలు అవినీతిమైన పాలసీలు ఉన్నాయి. ఆ పాలసీల పైన ఎక్కడెక్కడైతే అవినీతి అయ్యిందో గౌరవ మేయర్ గారి త్రూ కమిషనర్ గారిని కోరి అఖిలపక్ష కమిటీ వేసి దాంతో పాటుగా ఈవీడియంలోనే అవినీతి అయ్యే అవకాశం ఉన్నాం కాబట్టి ఈవీడియం ఆఫీసర్ కాకుండా ఒక అడిషనల్ కమిషనరు ఐపీఎస్ కానీ ఐఏఎస్ స్థాయి ఒక అడిషనల్ కమిషనర్ని నియమించి 2 వారాలలో అఖిలపక్ష సమావేశం ఏదైతే మీటింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామో దానికి రిపోర్ట్ సబ్మిట్ చేయమని గౌరవ మేయర్ గారితో కమిషనర్ గారిని కోరడం జరిగింది. దానికి కమిషనర్ గారు కూడా స్పందించడం జరిగింది, తీర్మానం కూడా చేయడం జరిగింది. అయితే గతంలో 2009 నుంచి జిహెచ్ఎంసీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పుడు 24 వరకు కూడా గతంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 1100 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. అయితే గతంలో కూడా మీరు కార్పొరేటర్గా పనిచేశారు, డిప్యూటీ మేయర్గా కూడా పనిచేశారు. గతంలో ఆ టైంలో మీకు అవినీతికి సంబంధించి ఏం కనిపించలేదా? ఇప్పుడు ప్రస్తుతం అవినీతి చేస్తున్నారు, కంపెనీలు అవినీతి చేస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అంటే కరెక్ట్ క్వశ్చన్ బ్రదర్. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో 4 గోడలు 4 మనుషులు ఉండరు. వాళ్ళు ఏది చెప్తే శాసిస్తారు, అదే చేయాల్సి వస్తుండే. కానీ అప్పుడు ఎన్నోసార్లు మేము చెప్పాము ఇది తప్పు. ఏదైనా టెండర్ ఇప్పుడు అంతా ఆన్లైన్ టెండర్లో ప్రపంచంలో ఏ మూల నుంచి అలా ఆన్లైన్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఎన్నోసార్లు అడగడం జరిగింది, 2 కంపెనీలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ఎన్నోసార్లు క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడున్న కన్సల్ట్ మంత్రి ట్విట్టర్ బాయ్ కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది, అన్న 2 కంపెనీలు ఎందుకు వస్తున్నాయి ఏంది విజయ అని చెప్పి మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి అప్పుడున్న మాజీ మంత్రి కేటీఆర్ గారికి ఎన్నోసార్లు చెప్పాము మేము. ఇది ఎందుకు అవుతుందని చెప్పినప్పుడు కూడా చూడకుండా పోయి, ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఆ 2 కంపెనీలో వాళ్ళకి సంబంధించిన దగ్గర చుట్టాలే ఆడ దాంట్లో సంబంధించిన ఫ్రెండ్స్ దాంట్లో బినామీలుగా ఉన్నారు కాబట్టి దాన్ని మొత్తాన్ని కూడా పాలసీని కూడా వాళ్ళకి అనుకూలంగా తయారు చేసుకొని అవినీతి చేయడం జరిగింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది? ఇప్పుడు మొట్టమొదటిసారి బల్దియా చరిత్రలో 1100 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. ఈసారి సికింద్రాబాద్ పార్లమెంటు, మల్కాజ్గిరి పార్లమెంటు, చేవెళ్ళ పార్లమెంట్ తప్పకుండా 3 రంగుల జెండా ఎగరబోతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 3 అభ్యర్థులను గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వబోతున్నాం. ఇది బాబా ఫసయుద్దీన్ గారు చెప్తున్నటువంటి విషయం. భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలుస్తామని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వంశీతో సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.